హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో బంగాళాదుంప కోడిగుడ్డు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 బంగాళాదుంపలు 6 కోడిగుడ్లు తీసుకొని బంగాళాదుంపలు కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని కోడిగుడ్లు బంగాళాదుంపలు కలిపి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగా ఉడికించిన బంగాళాదుంపలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన కోడిగుడ్లని చీలుగలు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని గుడ్లు వేసుకొని వేగించుకోవాలి. బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా మొత్తం అంతా బాగా కలుపుకొని 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 1 స్పూన్ మసాలా పొడి వేసుకొని కలుపుకొని మనం ముందుగా వేగించి పెట్టుకున్న గుడ్లను కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నీళ్ళన్నీ ఎగిరే వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. ఇలా దగ్గరగా మగ్గాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బంగాళాదుంప కోడిగుడ్ల కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.